సంఖ్యాకాండం 28. నంబర్స్ 28. సంఖ్యాకాండం 28. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. మరియు నీవు వారికి ఇలాగు ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపముగా ప్రతి దినము నిర్దోషమైన ఏడాది వగు 2 మొగ గొర్రె పిల్లలను అర్పింపవలెను. దంచి తీసిన 3 పళ్ళలోనిది పావు నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో 10వ వంతు నైవేద్యము చేయవలెను. ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలసిన పానార్పణము 30 పరిశుద్ధ తైలముతో మద్యమును యెహోవాకు పానార్పణముగా పోయింపవలెను. విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది వగు 2 గొర్రెపిల్లను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 2 10వ వంతులను అర్పింపవలెను. నెలకు మొదటి దినమున యెహోవాకు దహన బలి అర్పించవలెను. 2 కోడె దూడలను 1 పొట్టేలును నిర్దోషమైన ఏడాది వగు 7 గొర్రె పిల్లలను వాటిలో ప్రతి కోడె దూడతోనూ అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక 1 మేక పిల్లను పాప పరిహారార్థ బలిగా యెహోవాకు అర్పింపవలెను. ఆ నెల 15వ దినం పండుగ జరుగును. 7 దినములు పొంగని భక్ష్యములనే తినవలెను. అయితే యెహోవాకు దహన బలిగా మీరు 2 కోడె దూడలను 1 పొట్టేలును ఏడాది వగు 7 మొగ గొర్రె పిల్లలను అర్పింపవలెను. అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై ఉండవలెను. ఒక్కొక్క కోడితో తూములో 3 10వ వంతులను, పొట్టేలుతో 2 10వ వంతులను, ఆ 7 గొర్రెపిల్లలో ఒక్కొక్క గొర్రెపిల్లతో ఒక్కొక్క 10వ వంతును ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహన బలి గాక వీటిని మీరు అర్పింపవలెను.
7వ దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. ఆ దినమున మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా మీరు 2 కోడె దూడలను, 1 పొట్టేలును, ఏడాది అయిన 7 మొగ గొర్రె పిల్లలను, వాటికి నైవేద్యముగా ప్రతి కోడె దూడతోనూ నూనెతో కలుపబడిన తూమెడు పిండితో 3 10వ వంతులను, ప్రతి పొట్టేలుతో 2 10వ వంతులను. మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయబడుటకై 1 మేక పిల్లను అర్పింపవలెను. మూడవ వచనం, మరియు నీవు వారికి ఇలాగూ ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపముగా ప్రతి దినము నిర్దోషమైన ఏడాది 2 మొగ గొర్రె పిల్లలను అర్పింపవలెను. ప్రతి దినం 2 గొర్రె పిల్లలు, ఉదయం 1, సాయంకాలం 1. ఎనిమిదవ వచనము, 8 మధ్యలో నుండి, విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది 2 గొర్రె పిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కలుపబడిన తూమెడు పిండితో 2 10వ వంతులను అర్పింపవలెను. ఇది విశ్రాంతి దినం. ఇప్పుడు 11, నెలకు మొదటి దినమున యెహోవాకు దహన బలి అర్పింపవలెను. రెండు కోడి దూడలను, 1 పొట్టేలును, నిర్దోషమైన ఏడాది 7 గొర్రె పిల్లలను, వాటిలో ప్రతి కోడి దూడతో అర్పింపాలి. కాబట్టి ఇశ్రాయేలుకు ప్రతి దినము, ప్రతి వారము, ప్రతి నెల, ఇంకా పండుగ దినం, క్రొత్త పంట, ప్రథమ ఫలం అర్పించే సమయం అన్నిట్లో కూడా బలి అర్పించాలి. గొర్రెలను అర్పించాలి, లేకపోతే పొట్టేలను అర్పించాలి. దేవునికి క్రమముగా సమర్పణ, బలియాగము, కృతజ్ఞత సమర్పించుకునేది దేవునికి ఒక రుణముగా ఇశ్రాయేలీయులు చేస్తూ వచ్చారు. ఎందుకంటే వారికి దేవుడు చేసిన మేలును మరవకుండా ఈ పని చేస్తూ వచ్చారు. దేవునికి కృతజ్ఞత, దేవునికి సమర్పణ, దేవుని కొరకు దేవుని ప్రజలుగా ఎల్లప్పుడూ ఒక విధంగా ఆరాధన, ఘనత ఇచ్చేవారుగా ఉండాలి. ఈ బలియాగాలన్నిటి ద్వారా ఒక విధంగా యేసుప్రభు వారు ఒకరోజు గొర్రెపిల్లగా వచ్చి బలి అవుతాడు అనే దానికి ముంగుర్తుగానే చేస్తూ వచ్చారు. అసలు గొర్రెపిల్ల ఆయనే.
అది కూడా ఇశ్రాయేలీయులు ముందుగా గుర్తు చేసుకున్నారు. మొదటి పేతురు 1వ అధ్యాయం. ఎవరైనా 20వ వచనం చదవాలి. 20, 18, 19 మనకు పరిచయమే. 20 చదవండి. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడెను. కానీ తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములందు ఆయన ప్రత్యక్షపరచబడెను. జగత్ పునాది వేయబడక మునుపే నియమింపబడెను. ఆ మాట గమనించండి. గొర్రెపిల్లగా రక్తం కార్చి మనలను విమోచించాలని జగత్ పునాది వేయబడక మునుపే దేవుడు తీర్మానం చేశాడు. యేసు ప్రభు దాన్ని ఒప్పుకున్నాడు, సమర్పించుకున్నాడు. అది కూడా వాక్యంలో ఉంది. మీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నన్ను గూర్చి పుస్తక చుట్టలో రాయబడినట్లు నేను వచ్చి ఉన్నాను. నా కొరకు ఒక శరీరమును సిద్ధపరిచితివి. ఇది యేసుప్రభు వారి లోకానికి రాకముందు చెప్పిన మాటలు. నీ చిత్తం నెరవేర్చుటకు నాకు సంతోషం. ముందే చెప్పాడు. కాబట్టి ప్రభుయే మొదటి నుండి గొర్రెపిల్లగా వచ్చి మనలను విమోచించవలసిన వ్యక్తి. అది మనము ఊహించలేనంత గొప్ప ప్రేమతో కూడిన దేవుని సంకల్పం. దానికి మనం ఎంత కృతజ్ఞత చెల్లించినా సరిపోదు. యేసు ప్రభువారు గొర్రెపిల్లలాగా ఈ లోకానికి రావడం ఎంత అద్భుతం. యెషయా 53. యెషయా 53:7. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. చూడండి, వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. యేసు ప్రభువారు ఎంతో దీనుడుగా ఓర్పుతో శ్రమ పడడానికి ఇష్టపడి సమర్పించుకొని నోరు కూడా తెరవకుండా అన్నిటినీ గొర్రెపిల్ల వలె సహించాడు. అద్భుతం. ఇంకా పిలాతే ఆశ్చర్యపోయాడు. ఏంటి, ఎన్ని నిందలు మోపినా ఈయన మాట్లాడడే అని ఆశ్చర్యపోయాడు. అంతగా మౌనం, సహించడం, ప్రేమతో సహించడం, ఓర్పుతో సహించడం, అది ఎవరితో కాదు. యేసు ప్రభువారు అందుకే గొర్రెపిల్ల, బొచ్చు కత్తిరించు వారి ఎదుట మౌనంగా గొర్రెపిల్ల ఉంటుంది. గొర్రెపిల్లని ఎప్పుడన్నా కొట్టి చూసారా? దాన్ని ఏమన్నా పట్టుకొని కట్టేసి చూసారా? దాన్ని బొచ్చు ఏమన్నా కత్తిరించారా ఎప్పుడన్నా? దాన్ని గొంతు కోసినా ఏమనదు.
నిస్సహాయ, మౌనంగా అన్నిటినీ సహించే వైఖరి గొర్రెపిల్ల. ఎదురాడేది రాదు, ఒక విధంగా పారిపోయేది కూడా రాదనుకుంటా, అట్లే నిలబడి ఉంటుంది. ప్రభు యొక్క శ్రమలు మన ఎడల ఉన్న ప్రేమను బట్టి, లోకమంతటి మీద ఉన్న ప్రేమను బట్టి అలాగ సహించాడు. మనకు లోకమంతటి ఎడల ప్రేమ ఉంటే మనం ఎంత సహనం ఉండాలబ్బా, ఎంత శ్రమ పడాలి, ఎంత ఇష్టపూర్వకంగా సహించాలి, ఎంత సమర్పించుకోవాలి. ఇంకా అంత సమర్పించుకోలేదని చెప్పండి. గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథం 7:14. అయ్యా నీకే తెలియననగా ఇలాగ నాకు చెప్పాను, వీరు మహాశ్రమంలో నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు. గొర్రెపిల్ల రక్తములో వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకున్నవారు. ప్రభు మనలను క్షమించడమే కాదు, కడగడం, శుద్ధి చేయడం, మన వస్త్రం, మన సాక్ష్యం, మన జీవితం దేవుని ముందు కనపరుచుకోవడానికి ఒక యోగ్యత తన రక్తము ద్వారా మనకిచ్చాడు. ప్రభు రక్తం లేకపోతే మన పరిస్థితి ఎలాగుండేదో, దేవుని ముందు ఎలాగ నిలబడేవారమో, ఎన్ని మరకలతో, కొరతలతో నిలబడవలసి వచ్చేదో. అదే గొర్రెపిల్ల రక్తములో వస్త్రము ఉతుక్కొని తెల్లగా చేసుకున్న ధన్యులు. తర్వాత 12:11 ప్రకటన 12:11. వారి గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని అనగా అపవాదిని జయించి ఉన్నారు గాని మరణం వరకు వారి ప్రాణములను ప్రేమించిన వారు కారు. గొర్రెపిల్ల రక్తమును బట్టి వారిని జయించి ఉన్నారు. వారిచ్చిన సాక్ష్యమును బట్టి వారి ప్రాణములను కూడా ప్రేమించిన వారు కాకుండా జీవించి అపవాదిని జయించి ఉన్నారు. మొదట గొర్రెపిల్ల రక్తమును బట్టి. కాబట్టి ప్రభు మనలను అపవాదిని జయించేవారుగా సిద్ధపరచాడు. అది గొప్ప ఆధిక్యత. అపవాది నిందించకుండా సాక్ష్యం. అపవాది మనలను నిరుత్సాహపరచకుండా ప్రేమించడం, ప్రభువును ప్రేమించడం కూడా నేర్పాడు. ఆయన ప్రేమించిన దాన్ని బట్టి
ఆయనే మనలను చెప్పండి మొదట ప్రేమించను గనుక ఇప్పుడు మనం రెండవదిగా కొంచెం ప్రేమిస్తున్నాం, లేకుంటే ప్రేమించడానికి నేర్చుకుంటున్నాం. ఆయనే మొదట మనలను ప్రేమించను. కాబట్టి గొర్రెపిల్ల ప్రేమ అర్థం చేసుకున్న తర్వాత ఆయనను కూడా ప్రేమించి జీవించేది మనకొక ప్రోత్సాహం, మరి ఉద్రేకం దేవుడు కల్పిస్తాడు. ఎంతైనా ప్రభు మన కొరకు గొర్రెపిల్లగా వధించబడినది ఈ లోకములో ఏదో కొన్ని గడియలు లేదా 33.5 సంవత్సరాలు మాత్రమే కాదు, ఇప్పటికీ వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. ఆ మాట చదవండి. 5:6 ప్రకటన 5:6. మరియు వధింపబడినట్లుండిన అంటే వధింపబడిన గొర్రెపిల్ల కాదు, ఒక విధంగా వధింపబడిన గొర్రెపిల్లనే. వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల అంటే ఇప్పటికీ వధింపబడినట్లే ఉన్నాడు, మర్కలతో ఉన్నాడు. ఆయన మన కొరకు చెల్లించిన క్రయము అది శాశ్వతమైన క్రయం. దాని గుర్తులు ఇప్పటికీ తన శరీరం మీద ఉంటది, ఎప్పటికి ఉంటుంది. అది సమకూర్చుకోలేని నష్టం, నిత్యమైన నష్టం ప్రభు సహించాడు. దాన్ని మనం ఎక్కువగా వివరించలేము. ఎందుకు ప్రభు అక్షయమైన శరీరంతో లేచి కూడా ఆ శరీరములో కూడా శిలువ గాయముల యొక్క మరకలు ఎందుకు కలిగి ఉన్నాడు? సమకూర్చుకోలేని నష్టం. యుగయుగాల వరకు యేసు ప్రభువారు ఆ మరకలతోనే ఉంటాడు. అలాగుండవలసిన అవసరత ఏంటో గొర్రెపిల్ల వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. ఒక విధంగా ఇప్పటికీ ఆయన శ్రమ పడుతూనే ఉన్నాడు, శ్రమ పడిన నష్టం కూడా భరిస్తూనే ఉన్నాడు. అది తనకు ఒక శాశ్వతమైన నష్టముగా తాను అంగీకరించి శ్రమపడి తనకుండిన స్థాయి ఈ లోకానికి రాకముందు దాన్ని పూర్తిగా మరలా పొందకుండా మరి కొంత లోటుతోనే దేవుని కుమారుడుగా పరలోకమందు మహిమలో కూడా ఉంటాడు. ఒక విధంగా మన ఎడల ఉన్న ప్రేమను మనం మరువకుండా తాను కూడా మనల్ని ప్రేమించిన గుర్తులు ఇంకా మరువకుండా లేదా ఆ బాధను మరువకుండా తన ప్రేమను కూడా ఇంకా బయలుపరచుటకు అదే సమయంలో దూతలకు కూడా బయలుపరచుటకు ఆ గుర్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి అది మనకు ఒక గొప్ప గుర్తు.
ఎన్నోసార్లు భక్సింగ్ గారు కూడా ఎన్నో ఉదాహరణలు చెప్పేవారు. ఒక చిన్న బిడ్డ తల్లి చేయి పట్టుకోవడానికి ఎప్పుడు కూడా ఇష్టపడేది కాదు. ఎందుకంటే తల్లి చేయి చాలా వికారంగా ఉండేది, నల్లగా కాలిపోయినట్టు ఉండేది. నిజంగానే కాలిపోయింది ఒకప్పుడు. అందుకే ఎప్పుడో చెప్పింది, అమ్మా నీ చెయ్యి నేను పట్టుకోను, నీ చెయ్యి చాలా నల్లగా ఉంది, కాలిపోయి వికారంగా ఉంది. అయినా ఒకరోజు ఎందుకో అడిగింది, అమ్మా నీ చెయ్యి ఇలాగెందుకుంది? అప్పుడు చెప్పింది కథ. మన ఇల్లు ఒక్కరోజు కాలిపోయింది. నువ్వు అప్పుడు చిన్నదానివి, నువ్వు లోపట ఉండిపోయావు. నిన్ను మంటలో నుండి బయటికి తేవడానికి ఎవరు తెగించలేదు. నేనే ఎట్లనో ధైర్యం తెచ్చుకొని ఆ మంటలో నుండి నిన్ను దుప్పటిలో కప్పుకొని బయటికి తేవడానికి తెగించి లోపలికి వచ్చి నిన్ను బయటికి తెచ్చాను. తెచ్చేటప్పుడు ఆ దుప్పటి కాలిపోయింది, నా చెయ్యి కూడా కాలిపోయింది. నువ్వు క్షేమంగా ఉన్నావు కాబట్టి అలాగా నా చెయ్యి, అందుకే నా చెయ్యి ఇలాగా వికారమైపోయింది, కాలిపోయింది, నల్లగా అయిపోయింది. అప్పుడు ఆ బిడ్డ అన్నది, అమ్మా ఇంకెప్పుడు నీ చెయ్యి పట్టుకోవడానికి నేను సిగ్గుపడను. నీ చెయ్యి పట్టుకోవడానికి నేనెంతో ఒక విధంగా గర్వంగా పట్టుకుంటాను. ఎవరన్నా చూడని, నా అమ్మ చెయ్యి ఎందుకు ఇట్లా వికారమైంది? ఎవరి కొరకు వికారమైంది? నా కొరకే వికారమైంది, నా కొరకే కాలింది అని అందరికీ చెప్పుతాను కూడా. ఈ చెయ్యి అంటే ఇప్పుడు నాకు చాలా ఇష్టం. ముందేమన్నది, ఈ చెయ్యి పట్టుకోవడం అంటే నాకు చాలా కష్టం అన్నది. ఇప్పుడు ఏమంటుంది, ఈ చెయ్యి పట్టుకోవడం నాకు చాలా ఇష్టం. గర్వంగా పట్టుకుంది. ఎన్నో అనుభవాలు ప్రభు ప్రేమను బట్టి మనం నిత్యత్వములో కూడా అతిశయించడానికి కూడా ప్రభు అలాగ గొర్రెపిల్ల వలె వధించబడినట్లే ఉంటాడు. అది ఆశ్చర్యం. అందుకే ప్రభు గొర్రెపిల్లలాగా వధించబడినది మన జీవితానికి ఎంతో ఒక మరిచిపోజాలని ఒక సత్యం. ఇంకెన్నో ఉన్నాయి. గొర్రెపిల్ల చేయబోయే కార్యాలు. గొర్రెపిల్ల మనలను జీవజల నదుల దగ్గరికి నడిపిస్తాడు. గొర్రెపిల్ల ఆరాధించబడతాడు. గొర్రెపిల్ల వివాహము కూడా ఉంది. పరలోకములో గొప్ప సంతోషకరమైన సందర్భం గొర్రెపిల్ల వివాహం. అది దేవుని ఉద్దేశం యొక్క చివరి దశ, గొర్రెపిల్ల యొక్క వివాహం. ఇప్పుడు మనం కూడా గొర్రెపిల్లలాగా కావాలి, సమర్పించుకోవాలి, దేవునికి ఒక అర్పణగా కావాలి. అది కూడా ఒక గొప్ప సత్యం. గొర్రెపిల్లతో మనలను కూడా దేవుడు పోల్చాడు. ఆ సందర్భాలు కొన్ని ఉన్నాయి. యెషయా గ్రంథం 53:6 మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మోయదము.
మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనకిష్టమైన త్రోవకు తిరిగాం. ఎందుకో ఆ గొర్రెపిల్లకు దారి తెలుసుకునేది రాదు. ఇంటి వెనకాల వదిలేసి వచ్చినా అది ఎక్కడికో వెళ్ళిపోతుంది, కానీ సులువుగా దారి తప్పుతుంది. వేరే జంతువులన్నీ దారి తెలుసుకునే స్తోమత ఉంది వాటికి, గొర్రెపిల్లకు మాత్రం లేదు. సులువుగా దారి తప్పుతుంది, ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది. అందుకే దాన్ని కాస్తా ఉండాలి. దానికి ఇష్టమైన త్రోవ చూసుకుంటుంది. ఇల్లు ఎక్కడా అని చూసుకోదు, కాపరి ఎక్కడా అని చూడదు, వేరే గొర్రెలు ఎక్కడున్నాయని గమనించదు. ఒంటరిగా కూడా వెళ్ళిపోతుంది. దాని స్వభావమే అది, దారి తప్పే స్వభావం. ఒక విధంగా మనమందరము అలాంటి మన ఇష్టానికి వదిలిపెట్టబడితే దారి తెలుసుకోలేని, దారి తప్పే స్వభావం గలవారం ఒంటరిగా వదిలిపెడితే. అందుకే మనం గొర్రెల వలె త్రోవ తప్పితిమి. ఒక విధంగా మన జీవితమే గొర్రెల్లాంటి జీవితం. లోకంలో నిస్సహాయమైన జీవితం. చదవండి లూకా 10. మూడో వచనం. లూకా 10:3. చదవండి. మీరు వెల్లుడి తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు. ఇంకేమన్నా ఉందా? లోకములో మనం జీవితము దేవుని కాపుదల లేకపోతే ఏమైపోతామో అని అంత నిస్సహాయమైన, అపాయకరమైన, కీడు తెచ్చుకునే, మరణాపాయం తెచ్చుకునే పరిస్థితిలో మన జీవితం ఈ లోకములో ఉంది. అయినా దేవుడు పంపాడు. ఆయన మంచి కాపరిగా ఉండి కాపాడి మనలను బ్రతికించడానికి, జీవింపజేయడానికి. అయినా మన పరిస్థితి మనం అర్థం చేసుకొని ప్రభు మీద ఆధారపడడానికి, శత్రు యొక్క బలం కూడా గొప్పది అని తోడేలు కూడా ఎట్లుంటుంది? కొన్నిసార్లు తల వంచుకొని తోక కూడా కిందికి వేసి నడుస్తే అది కూడా గొర్రెలాగానే కనబడుతుంది. అంత మోసకరమైన శత్రు కార్యాలు ఉంటాయి. పౌలు కూడా చెప్పినాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి మీ మధ్యలోనికి అని చెప్పాడు. అందుకే బహుజాగ్రత్త, ప్రభు మీద ఆధారపడడం, ప్రభును మాత్రం వేడుకోవడం,
శత్రువుకు లొంగకుండా మెలకుగా ఉండడం, ఇవన్నీ మనకు అత్యవసరమైన. మరి ఒక్క గొర్రె తప్పిపోయినప్పుడు కూడా కాపరి 99టిని ఒడిచిపెట్టి ఒక్కదాని కొరకు కూడా వెతకడానికి వెళ్ళినట్టు కూడా చదువుతాం. అంటే ఒక్క గొర్రెను కూడా పోనివాడు, మర్చిపోడు, విడిచిపెట్టడు, పోగొట్టుకోడు. దొరికినప్పుడు దాన్ని భుజం మీద ఎత్తుకొని వస్తాడు, సంతోషముతో భుజం మీద ఎత్తుకొని వస్తాడు. కాబట్టి అది మన పరిస్థితి. ప్రభు మనలను పోగొట్టుకోడు, విడిచిపెట్టడు, మన వెంట పడతాడు, మనలను కాపాడడానికి మన వెంటనే ఉంటాడు. ప్రభు ఎన్నో మాటలు చెప్పినాడు గొర్రెలను గురించి. చూడండి, యోహాను సువార్త 10 2వ వచనం. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. నేనే ద్వారమును, అది కూడా అన్నాడా? ఎన్నో వచనం? 9. ద్వారమును నేనే. సాధారణంగా కాపరులు ఆ దొడ్డి ద్వారం దగ్గరే పడుకుంటాడంట, అడ్డముగా. గొర్రెల దొడ్డిలోనికి ఆయనను దాటి ఎవరైనా పోవచ్చు, కానీ ఆయనకు తెలియకుండా ఎవరు పోరాదు. ఎందుకంటే ద్వారం దగ్గరే పడుకుంటాడు రాత్రులు కూడా. అందుకే నేనే ద్వారం. తలుపు దగ్గరే పడుకుంటే లోపలికి పోవడానికి ఆయనను దాటిపోకుండా వేరే మార్గం ఉండదు. తర్వాత నా గొర్రెలు నా స్వరం వినును. అది కూడా అద్భుతం. దేవుని స్వరం. దేవుడు మనతో మాట్లాడేది వినడం. అన్యుని స్వరమును వినకుండా ఉండడం, అది కూడా అవసరం. ప్రభు స్వరం వినడం. ప్రభు మనతో ఎన్నో రీతులుగా మాట్లాడతాడు. అది మనం వినడం మనకు క్షేమం. ప్రభువును వెంబడించడం, అది ఇంకా అవసరం. కేవలం వెంబడించడం, సొంతగా దారి తెలుసుకొని పోయేదానికి గొర్రెను కాపరి విడిచిపెట్టడు, కానీ కాపరి ముందుండి నడిపిస్తూ ఉంటే ఆ కాపరి స్వరం వినాల, కాపరిని వెంబడించాల. అంతే దాని బాధ్యత. సులువైన పని. మనం చాలా కష్టం అనుకుంటున్నాం. కష్టమైన పని ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. కేవలం ఆయనను వెంబడించడమే మన బాధ్యత, మన క్షేమం. అందుకే వెంబడించకుండా మనం ఆయన కంటే ముందు దాటిపోకూడదు అని ఒక మాట ప్రకటన గ్రంథంలో ఉండి 14:4.
వీరు కానివారును ఎరగని వారినై ఉండి, చూడండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడించు. ఎక్కడికి పోయినను ఆయనను వెంబడించిన వారు సియోను కొండ మీద ఒకరోజు ప్రభుతో ఏలుతారు. వారి బిరుదు ఏంటంటే, గొర్రెపిల్ల ఎక్కడికి పోయిందో అక్కడికెల్లా వెంబడించారు. నమ్మకమైన గొర్రె. కాపరి ఎక్కడికి పోయినా అక్కడికెల్లా వెంబడించిన గొర్రె. అది మనకు ఒక గొప్ప బిరుదు. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును, మేత పెట్టును, నీరు అందిస్తాడు, ఎత్తుకుంటాడు, ముందు నడుస్తాడు, ద్వారముగా ఉంటాడు, అన్ని సందర్భాల్లో విడిచిపెట్టకుండా ఉంటాడు, ప్రాణము పెట్టును. అది కూడా ప్రభు యొక్క గొప్ప ప్రేమకు గుర్తు. ఇంకో మాట కూడా ఉంది, యోహాను సువార్త 10:16. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వారిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరి ఒక్కడును అగును. వేరే గొర్రెలు ఉన్నాయి, ఈ మందలోనిది కానిది. ఇది మన భారంగా ఉండాలి. ప్రభు వాటిని కూడా తీసుకొని రావాలి, మందలో చేర్చాలి. ఆయనే వారికి కూడా కాపరిగా ఉండాలి. అనేక గొర్రెలు ఇంకా ఉన్నాయి, మందలో చేరని గొర్రెలు. చేర్చుకోవాలని ఆశపడుచున్న ప్రభు ఆ ప్రయాసం కలిగి ఉన్నాడు. కాబట్టి మనం ఎంత భారం కలిగి ఉండాలి. ఇంకా అనేక గొర్రెలు మందల్లో చేరనివి ఉన్నవి, అవి కూడా, వాటిని కూడా నేను తీసుకొని రావాలి, మందలో చేర్చాలి. నా గొర్రెలు వారు కావాలి, వారికి కూడా నేను కాపరిగా ఉండాలి. ప్రభు యొక్క భారం అది. చివరి రోజు ప్రభు గొర్రెలను పోగు చేసినట్టు చేస్తాడు. వారిని కూడా తన రాజ్యమునకు అర్హులుగా చేస్తాడు. దేశాలన్నిటినీ సమకూరుస్తాడు. అది కూడా ఉంది. తర్వాత కాపరి
గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అని చదివినాము. శత్రువుతో తానే పోరాడుతాడు, పోరాడి శత్రువుని జయించి గొర్రెను విడిపిస్తాడు. కూలివాడు ఏం చేస్తాడో పారిపోతాడు, తోడేళ్ళని చూసి పారిపోతాడు. దావీదు రాజు ఒకసారి కాపరిగా ఉన్నప్పుడు, చిన్న వయసులో ఉన్నప్పుడు తోడేలు వచ్చింది, సింహం కూడా వచ్చింది. రెండుటిని ఎదుర్కొన్నాడు, వాటిని చంపేశాడు, గొర్రెను విడిపించాడు అని చెప్తాడు సాక్ష్యం. ఈ గోలియాతు కూడా అలాగే నా చేతిలో చంపబడతాడు అని చెప్పడానికి ఆ ఉదాహరణ కూడా చెప్పాడు. చిన్న బాలుడే సింహాన్ని ఎట్లా ఎదుర్కొన్నాడో, ఎలుగుబంటిని ఎలాగ ఎదుర్కొన్నాడో ఆశ్చర్యం. అంత బలం ఎక్కడి నుండి వచ్చిందో, అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందో ప్రభు ఇచ్చినాడు. కాబట్టి కాపరి మన యుద్ధములను జరిగించువాడు. మనం యుద్ధం చేయవలసిన పని లేదు. బలశౌర్యం గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. అది కూడా ఒక గొప్ప ఆదరణ. అయినా కొన్నిసార్లు కాపరుల గురించి ఏం చెప్తారంటే, చెప్పిన మాట వినని గొర్రెను పట్టుకొని కాపరి కొన్నిసార్లు దాన్ని కాళ్ళు విరగొడతాడు, విరగొట్టి దానికి పట్టి కడతాడు. కాపర్లకు చాలా మందులు తెలుసు, ఎన్ని ఆకులు ఏమేమి. ఈ పుత్తూరు కట్టు కూడా అట్లే వచ్చింది అనుకుంటా. ఎందుకంటే ఏదన్నా ఎముకకి ఏమన్నా అయితే ఆ ఆకు తెచ్చి పట్టి కడితే ఆ ఎముక అత్తుకుంటుంది. కాపర్లకు ఎన్నో మందులు తెలుసు, ఎన్నో ఆకులు ఎలాగ పనిచేస్తుందో తెలుసు. మాట వినని గొర్రెను ఎందుకో పట్టుకొని కొంత కఠినంగా దాని ఎడల ప్రవర్తించడం. అప్పుడే అర్థం కాదు, మళ్ళీ కాళ్ళు ఇరగొట్టి దాన్ని పట్టి కట్టి మళ్ళీ ఎత్తుకుంటాడు. ఇరగొట్టడం ఎందుకు, మళ్ళీ పట్టి కట్టడం ఎందుకు, మళ్ళీ ఎత్తుకోవడం ఎందుకు, మళ్ళీ ఎత్తుకొనే తిరుగుతాడు చాలా రోజులు. ఇంకా దానికి గడ్డి కూడా తినిపిస్తాడు, నీళ్లు కూడా తాగిపిస్తాడు, వాళ్ళ దగ్గరే పడుకోబెట్టుకుంటాడు కూడా రాత్రి. చదవండి ఆ మాట, హోషేయ 6. హోషేయ 6:1. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను. ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను. ఆయనే మనలను బాగు చేయును. ఈ గొర్రె కాలు విరగొట్టిన తర్వాత పట్టి గట్టి ఎత్తుకొని చాలా రోజులు దానికి మేత పెట్టి నీళ్లు త్రాగించి పడుకోబెట్టుకొని అన్ని విధాలుగా జాగ్రత్తగా ప్రేమగా ఒక చిన్న బిడ్డను తల్లి చూసుకున్నట్టే చూసుకొని చాలా రోజుల తర్వాత దాన్ని కాలు బాగయ్యేసరికి ఏమవుతుందంటే దాని మనసు కూడా బాగవుతుంది. ఇంకా గొర్రెలో ఎలాంటి మార్పు వస్తుందంటే కాపరిని వదిలేసి కొంచెం దూరం కూడా పోకుండా దగ్గర నడుస్తుంది. ఎందుకో
దానికి కాపరి యొక్క ప్రేమ ఒక విధంగా ఎంతో గొప్ప ప్రేమ అని అర్థమైపోతుంది. అందుకే కాలు బాగేసరికి దాని మనసు కూడా బాగైపోతుంది. ఇంకా అది ఎన్నడూ దూరంగా పోదు. కాపరికి దూరంగా పొమ్మంటే కూడా పోదు, తరిమినా పోదు. ఎందుకంటే ఒక అనుభవం వచ్చింది. కాళ్ళు విరిగి పట్టిగట్టి బాగా చేసిన ఈ కాపరి ఆయన ఎంత ప్రేమగలవాడు అని ఆ కాపరిని హత్తుకొని జీవిస్తుంది. అందుకే దేవుడిచ్చే కష్టాలు, దేవుడిచ్చే శిక్ష, దేవుడు కొట్టే దెబ్బలు, దాన్ని మనం అపార్థం చేసుకోవద్దు అని. చదవండి 51వ కీర్తన 8వ వచనం. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నీవు విరిచిన ఎముకలు హర్షించును. దేవుని ప్రేమతో కూడిన శిక్ష, బాధ, గాయము అన్నిటి యొక్క ఉద్దేశం మనం ఆయనకు దూరంగా వెళ్ళకూడదు. ఆయన ప్రేమను ఒక నూతనమైన విధానంలో మనం అనుభవించాలి. ఆయనకు సన్నిపంగా ఉండాలి. ఇంకా ఎలాంటి సందర్భం దూరంగా పోవడానికి వచ్చినా కూడా దూరంగా పోని మనస్సు రావాలి. అదే దేవుని కోరిక. దేవుని కార్యాలు అద్భుతం. ఆయన మంచి కాపరి అంటే మంచి కాపరే. దెబ్బ కొట్టినా మంచి కాపరే, కాలిరగొట్టినా మంచి కాపరే. పట్టిగట్టడము, ఎత్తుకొని తిరగడము, మనస్సును మార్చడం, వైఖరిని మార్చడం, ఆయనకు సన్నిపంగా చేసుకోవడం, దాని కొరకు ఆయన ప్రయాసపడుతున్నాడు అనేది మనం గుర్తించాలి. చివరిగా హెబ్రీ 12:10 అందరం కలిసి చదువుకుంటాం. హెబ్రీ 12:10 చదవండి. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. తన పరిశుద్ధతలో పాలు పొందవలనని తండ్రి అయిన దేవుడు, మంచి కాపరి అయిన యేసు ప్రభువు ప్రేమతో మనలను కూడా గద్దిస్తాడు, శిక్షిస్తాడు, కొన్నిసార్లు అవసరమైతే దండిస్తాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలి. ఆయన ఉద్దేశములు ఎంత గొప్పది. అందుకే మనం నమ్మకమైన గొర్రెలుగా
ప్రభు కొరకు జీవించాలి. యేసు ప్రభువారు తండ్రి అయిన దేవునికి సమర్పణ చేసుకున్న విధానం కూడా గొర్రె పిల్లవలే సమర్పించుకున్నాడు. మనం కూడా అలాగే కావాలి. అప్పుడు మనం ధన్యులమవుతాం. అదే మన జీవితము నుండి దేవుడు ఎదురు చూచేది. ఇప్పుడు మనం ప్రార్థనకి వెళ్తాం. ఒక సహోదరుడు మొదలు పెట్టండి. జీవితంలో కలిగే కష్ట నష్టాలన్నిటినీ